కేంద్ర ప్రభుత్వం వెండి బంగారంపై దిగుమతి సుంకం రెట్టింపు చేయడంతో బంగారం ప్రియులపై పిడుగుపడినట్టుగా అయింది. ఇక 6% నుండి సుంకాన్ని ఏకంగా 16%గా పెంచినటువంటి కేంద్ర సర్కార్ కేంద్ర నిర్ణయంతో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. దీంతో బంగారం కొనేవాళ్ళు నానావస్థలు పడుతున్నారు. మరోవైపు ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ కూడా చెప్పడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన బంగారం ధరల గురించి మెదక్ జిల్లాలో వ్యాపారులు ఏమనుకుంటున్నారు అనే దానిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రాము ఇప్పుడు అందిస్తారు. బంగారం వెండిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాటినంపై రెట్టింపు సుంకం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో 5% ఉన్నటువంటి ఈ యొక్క సుంకాన్ని 10% వరకు రెట్టింపు చేసింది. దీంతో అమాంతంగా బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం సంగారెడ్డిలోని రామ్దేవ్ జ్యువెలర్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఈ బంగారం వ్యాపారి ఉన్నాడు. ఈయన మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క రేట్లు అమాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ నిన్న ఉన్నటువంటి బంగారం రేట్ ఎంత, ఈరోజు ఎంతవరకు పెరిగే అవకాశం? నిన్నటి వరకు మనకు వచ్చేసి 1,52,000 ఉండే సార్ బంగారం. అయితే ఈరోజు డైరెక్ట్గా ఒక 10,000 రూపాయలు బంగారం రేటు పెరిగిపోయింది. ఈరోజు అంటే 1,62,000 ఈరోజు అయింది రేటు. ఇట్లా ఇంకెంత పెరుగుతుంది అనేది మనకు కూడా ఐడియా లేదు ఇప్పుడైతే. అది ఇంకా ఇప్పుడు దాంతోపాటు ఏంటంటే ఈ సెస్ ఛార్జ్, ఇంపోర్ట్ ఛార్జెస్ అనేవి, ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగినాయి. ఇప్పుడు 5% ఉండేటువంటి మళ్ళీ 10% చేశారు ఇప్పుడు. సో దానివల్ల ఇంకా గోల్డ్ రేట్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఓకే, ప్రస్తుతం అయితే 1,54,000 ఉన్నటువంటి బంగారం, నిన్నటి వరకు ఉన్నటువంటి బంగారము అమాంతంగా కనీసము 10-15,000 వరకు పైచిలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టయితే ఇక్కడ వ్యాపారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో కేంద్రం నిర్ణయంతో అయితే సామాన్యుడిపై భారం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే చైనా తర్వాత అతిపెద్ద బంగారం వినియోగం చేసేటటువంటి భారతదేశం అన్నట్టుగైతే చెప్పుకొస్తున్నారు. మొన్న చూసినప్పటికీ ఇంకొంతమంది కస్టమర్స్ మనతో అయితే వారిని అడిగి తెలుసుకుందాం. అయితే నిన్నటి వరకు 1,54,000 పైచిలుకుండే, ప్రజెంట్ అయితే ఇంకా 10-15,000 పెరిగే అవకాశం ఉంది కేంద్ర నిర్ణయంతో. అయితే దీన్ని ఏ విధంగా చూడగలుగుతారు? ఇంకా పెరగకుండా ఇదే రకంగా ఉంటే దీనికంటే తగ్గిస్తేనే సామాన్యులందరూ పెళ్లి చేస్తే ఏమన్నా ఇవ్వచ్చు, లేకపోతే ఇవి కూడా ఇవ్వడానికి ఏం లాభం లేదు. ఇలాంటి ఆడపిల్లలు ఉన్నోళ్ళు చాలా ఇబ్బంది పడతారని మా ఆవేదన. ఇది పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంతో సామాన్యులపై భారం పడేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది మహిళలు బంగారం కొనేందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ యొక్క బంగారం అది ఇంకా కొద్దిగా ఎక్కువ కాబోతుంది, దానిపైన మీరు ఏ విధంగా? అంటే మాకు మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది పడుతున్నాం మేము. పిల్లల పెళ్లి చేయాలంటే ఇంకా మాకంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పెంచకండి, ఒకటేసారి పెరుగుకుంటూ అంత వరకు పోయింది. 1,50,000 వరకు దాటుతున్నది. ఇంకా తగ్గించండి. ఒకటేసారి అంత పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నాం చాలా. మధ్యతరగతి వాళ్ళమైతే ఉన్నవాళ్ళు కొంటూరు పెడుతురు, వాళ్ళ సమస్య వాళ్ళది కాదు. మా దాంట్లో కూడా మీరు సంబంధం ఎంచుకోవాలి. ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని బంగారం షాపుల వద్ద అయితే ఈరోజు జనాలైతే నామమాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. బంగారం ఖచ్చితంగా తగ్గించాలి, మాలాంటి నిరుపేదలు బంగారం కొనేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఈ బంగారం రేటు చెప్తేనే జంకేటటువంటి పరిస్థితి ఉందన్నట్టయితే ఈ యొక్క సామాన్య ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, మెదక్ జిల్లా నుంచి.